జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందు ప్రజలు పడే సమస్యలను అధికారులకు కళ్లకు కట్టినట్లుగా చూపించడం కోసం పైప్లో గుర్రపు డెక్కతో నిరసన చేయడం జరిగింది. చెరువులలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించాలని, దోమల నివారణ చేపట్టాలని నిద్రపోతున్న జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్పీ అధికారులు నిద్రలేచి ప్రజా సమస్యలు తీర్చాలి అని నినదించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ముద్రిత్రాల జీహెచ్ఎంసీ అధికారులు ముద్రిత్రాల జీహెచ్ఎంసీ అధికారులు ముద్రిత్రాల జీహెచ్ఎంసీ అధికారులు ముద్రిత్రాల జీహెచ్ఎంసీ అధికారులు భాగ్యనగరంలో చెరువుల పూడిక తీతలు గుర్రపు డెక్కను వెంటనే గుర్రపు డెక్కను వెంటనే గుర్రపు డెక్కను వెంటనే గుర్రపు డెక్కను వెంటనే వాటర్ వర్క్స్ పైప్ లైన్లను వెంటనే మరమ్మతులు చేయాలి. వాటర్ వర్క్స్ పైప్ లైన్లను వెంటనే ముద్రిత్రాల ఉన్న ప్రభుత్వ అధికారులు పోతుంది. అదే మురిగినూరు చెరువులో మనం బతుకమ్మని వేస్తున్నాం, వినాయకుడిని వేస్తున్నాం. దానివల్ల గుర్రపు డెక్క పెరుగుతుంది, దానివల్ల మస్కిటోస్ పెరుగుతున్నాయి. ఆ దోమలు మొత్తం 2 కిలోమీటర్ల వ్యాప్తి రేడియస్ లో తిరిగి జనాలను కుట్టి మరి డెంగ్యూ లాంటి మహమ్మారి రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతా ఉన్నారు. మరి ఇంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఈ రోజు ప్రభుత్వం మొత్తం నిద్రపోతుంది. ఈ రోజు వరకు కూడా మరి వింటర్ మాన్సూన్ వచ్చేసినప్పటికీ కూడా ఒక్క నాలా డీసిల్టింగ్ పనులు కూడా జరగట్లేదంటే, కాంట్రాక్టర్లు రావట్లేదు డీసిల్టింగ్ కూడా చెప్తున్నట్టు సిగ్గుచెట్టు జిహెచ్ఎంసీ అసలు పనిచేస్తుందా లేకపోతే తాళం పెట్టుకోండి. కాంట్రాక్టర్లు ఎవరు మీ మీద విశ్వాసం చూడనప్పుడు జిహెచ్ఎంసీకి తాళం వేసుకోండి కదా. జిహెచ్ఎంసీకి మాకు చేతిలో మొన్న ఎవరో అన్నారు కంటోన్మెంట్ ని హైదరాబాద్ లో విలీనం చేస్తే వై షుడ్ బి గెట్ మ్యాచ్ విత్ ఏ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అన్నారు. సిగ్గుచేటి ఇది మనకి. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ గా ఫెయిల్యూర్ అయిన ఒక బాడీ తోటి కంటోన్మెంట్ ని విలీనం చేయడానికి అక్కడ నాయకులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే అంతకన్నా